తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో అత్యధిక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకుని తమ సత్తా చాటడానికి పార్టీలన్నీ ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకున్నాయి. అయితే ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఒక కార్పొరేషన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జీహెచ్ఎంసీ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆ కార్పొరేషన్ పై ఇప్పుడు పార్టీలన్నీ సీరియస్ గా ఫోకస్ చేశాయి. హైదరాబాద్ తర్వాత బాగా అభివృద్ధి చెందిన కార్పొరేషన్ కావడం ఆ నగరం ప్రత్యేకత. మరి అక్కడ జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల రణరంగంపై మహా న్యూస్ అందిస్తోన్న స్పెషల్ స్టోరీ. తెలంగాణలో హైదరాబాద్ తర్వాత కరీంనగర్ కార్పొరేషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కేవలం భౌగోళికంగానే కాకుండా రాజకీయంగా కూడా ఈ నగరానికి ప్రత్యేకత ఉంది. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ హోదా రావడంతో ఒక్కసారిగా చాలా వేగంగా నగరం అభివృద్ధి చెందింది. కరీంనగర్ కార్పొరేషన్ కాకముందు మున్సిపాలిటీగా చలామణి అయింది. కరీంనగర్ మున్సిపాలిటీ 1941 సంవత్సరంలో ఏర్పడింది. 1952వ సంవత్సరం నుంచి థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా, 59లో సెకండ్ గ్రేడ్, 1984లో ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీగా కొనసాగి 1999లో స్పెషల్ గ్రేడ్ స్థాయికి చేరింది. తర్వాత 2005 మార్చి 5న మున్సిపల్ కార్పొరేషన్ గా మార్పు చెందింది. ఇక కరీంనగర్ మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్పర్సన్ గా ప్రేమలత పనిచేశారు. కార్పొరేషన్ గా కరీంనగర్ మున్సిపాలిటీ రూపాంతరం చెందాక డి శంకర్ మొట్టమొదటి మేయర్ గా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వరుసగా రవీందర్ సింగ్, సునీల్ రావులు మేయర్లుగా పనిచేశారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కు 4వ మేయర్ ను ఓటర్లు ఎన్నుకోనున్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ కార్పొరేషన్ లో త్రిముఖ పోటీ చాలా తీవ్రంగా నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య గట్టి పోటీ నెలకొంది. కరీంనగర్ లో ప్రస్తుతం 66 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ లోనూ 3 పార్టీల అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ సీటు బీసీ జనరల్ స్థానానికి కేటాయించారు. దాంతో ఇక్కడ మేయర్ స్థానానికి పోటీ చాలా తీవ్రంగా నెలకొంది. ఇప్పటి వరకు కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు కైవసం చేసుకుంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో కరీంనగర్ మేయర్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని ఆ పార్టీ నాయకులు కృత నిశ్చయంతో ఉన్నారు. మరోవైపు బీజేపీ కూడా కరీంనగర్ మేయర్ స్థానంపై కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. దాంతో 3 పార్టీల నాయకులు హోరాహోరీగా ప్రచారాన్ని చేపడుతున్నారు. ఇక కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, లక్ష్మణ్ కుమార్లు స్థానిక నేతలతో సమన్వయం చేసుకుని ముందుకు వెళుతున్నారు. ప్రతి డివిజన్ లో బలమున్న అభ్యర్థితో పాటు కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం నుంచి నమ్మకంగా పనిచేసిన వారికి బీ ఫామ్లు ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు సర్వే రిపోర్ట్, మరోవైపు ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఇక అభ్యర్థులకు బీ ఫామ్ ఇవ్వడం మాత్రమే మిగిలింది. అటు బీఆర్ఎస్ కూడా గత 2 దఫాలుగా కరీంనగర్ కార్పొరేషన్ పై గులాబీ జెండాను ఎగరవేసింది. ఈసారి కూడా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించేందుకు పావులు కదుపుతోంది. అందుకు మాజీ మంత్రి, కరీంనగర్ ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సర్వశక్తులను ఒడ్డుతున్నారు. ఇక
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కరీంనగర్ లో కాషాయ జెండా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు ఇది సొంత పార్లమెంటు నియోజకవర్గం కావడంతో ఆయన ప్రత్యేకంగా కరీంనగర్ కార్పొరేషన్ పై దృష్టి పెట్టారు. కొంతకాలంగా ఆయన గెలుపు గుర్రాల అన్వేషణలో ఉన్నారు. ఇప్పటికే ప్రతి డివిజన్ లో 2 లేదా 3 ఆశావహులు బీజేపీ నుంచి నామినేషన్లు వేశారు. అందులో గెలుపు అవకాశం ఉన్న వారికి టికెట్లు కేటాయించే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మెజారిటీ స్థానాలు గెలుచుకోవాలని బండి సంజయ్ పావులు కదుపుతున్నారు. ఇలా 3 పార్టీలు కరీంనగర్ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ఎంఐఎం పార్టీ కూడా బలంగా ఉంది. దాంతో పాటు కరీంనగర్ లో ముస్లిం సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. దాంతో మేయర్ ఎన్నికల్లో తమ పాత్ర కీలకంగా ఉండాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకు అనుగుణంగా అర్హులకే టికెట్లను కేటాయించింది ఎంఐఎం పార్టీ. మొత్తానికి కరీంనగర్ లో త్రిముఖ పోరులో మేయర్ పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.